శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. 2014 సంవత్సరంలో ఉజ్జయిని ఆలయం ఉంది కదా, మహాకాళేశ్వరుడు ఆలయం. అక్కడ ఒక సంఘటన జరిగింది. ఏమిటంటే, ఒక ఎన్ఆర్ఐ తెలుగు వాళ్ళు, ఒక దంపతులు ఆలయంలోకి వెళ్ళి ఏదో హారతికో దేనికో అటెండ్ అయ్యారు. ఆ తరువాత వాళ్ళ ఆలయంలోంచి బయటికి వస్తూ కళ్ళంతా ఎర్రగా అయిపోయి కన్నీళ్లు కార్చుకుంటూ బయటకొచ్చారు. ఈ లోపల అక్కడి నుంచి ఒక స్వామీజీ నడుచుకుంటూ వస్తున్నారు. ఆయన తెలుగు వాళ్ళందరికీ 2 రాష్ట్రాలకి సుపరిచితులైన స్వామీజీ. వాళ్ళు ఆ స్వామీజీ పాదాలకి దండం పెట్టడానికి వెళ్ళేసరికి ఆయన చూసి, "ఏమిటి నాయనా మీరలా ఏడ్చేస్తున్నారు? కళ్ళన్నీ అలా ఎర్రగా అయిపోయాయి ఏమిటి?" అంటే వాళ్ళు దానికి కారణం చెప్పారు బాధపడుతూ. అది వినగానే ఆ సర్వసంగ పరిత్యాగికి మనస్సులో ఒక ఆలోచనొచ్చింది. ఆ బీజం 4 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద మహావృక్షం అయ్యి, సనాతన ధర్మానికి నీడనిచ్చేలాగా రూపొందింది ఇప్పుడు. చూడండి, ఒక బోయేవాడు ఒక పక్షిని కొడితే, అది కింద పడి గిలగిలా కొట్టుకుంటే మనలాంటి వాళ్ళం అయ్యో అని జాలి పడతాం. వాల్మీకి మహర్షి లాంటి కారణ జన్ములకి ఆ సంఘటనలోంచి ఒక ఆది కావ్యం ఉద్భవించింది. అలాగే మహాత్ములకి భగవంతుడు ఇలాంటి చిన్న చిన్న సంఘటనల ద్వారా ఏదో ఒక పెద్ద పని చేయడానికి స్ఫూర్తినిస్తాడు. అలాంటిదే ఈ సంఘటన. కాసేపు ఈ సంఘటనని పక్కన పెట్టండి. 2018లో ఏం జరిగిందో చెప్తా. తూర్పుగోదావరి జిల్లాలో సంధ్యా గురుకులాలు అని ప్రారంభించారు. అవి ఇప్పటికీ నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. కానీ మీలో ఎవరికైనా తెలుసా అసలు సంధ్యా గురుకులం ఎప్పుడైనా విన్నారా? చాలా తక్కువ మందికి తెలుసు. అంత గొప్ప పని దురదృష్టవశాత్తు మనకి తెలియదు. ఏమిటంటే, తూర్పుగోదావరి జిల్లాలోనే దాదాపు 241 గ్రామాలని దత్తత తీసుకున్నాయి. తీసుకుని ఏం చేస్తారు అంటే, ప్రతిరోజు సాయంత్రం ఆ గ్రామంలో ఉన్న పిల్లలందరికీ స్కూల్ అయిపోయాక వాళ్ళని పోగు చేసి, వాళ్ళ దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా 2 గంటల పాటు వాళ్ళని సంధ్యా గురుకులంలో శిక్షణ ఇస్తారు వాళ్ళకి. ఏమి శిక్షణ ఇస్తారు అంటే, ఒక గంట సేపు కూర్చోబెట్టి వాళ్ళ చేత వాళ్ళ స్కూల్ హోంవర్క్ అంతా చేయించేస్తారు. ఎందుకంటే ఇలాంటి వాటి వల్ల చదువు పాడవకూడదు కదా అందుకు. తరువాత ఒక అరగంట వాళ్ళని ఆడిస్తారు. ఆ తరువాత ఒక అరగంట సేపు వాళ్ళకి శ్లోకాలు అవన్నీ నేర్పించి వాళ్ళ చేత పూజ చేయిస్తారు. ఒక తరాన్ని మార్చగలిగితే కనుక తర్వాత తరాలు మారతాయి. ఎలా మారాయి అనేది చూడండి. ఉదాహరణకి, వాళ్ళ సంధ్యా గురుకులంలో ప్రతిరోజు మాతృదేవోభవ, పితృదేవోభవ, మీరు ఇంటికి వెళ్ళగానే మీ అమ్మకి, నాన్నగారికి నమస్కారం చేయాలి పాదాలకి అని నేర్పించారు. ఆ తండ్రుల్లో చాలామంది ఆటో డ్రైవర్లు, రిక్షా వాళ్ళు, పని చేసుకునేవాళ్ళు, తోటమాళ్ళు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు అందరూ ఉన్నారు. పాపం వాళ్ళు రాత్రి అయితే తాగేసి రావడం వాళ్ళకు వ్యసనం కదా! అలా తాగేసి ఇంటికొచ్చి భార్యని, పిల్లల్ని కొట్టేవారు. ఈ సంధ్యా గురుకులంలోకి వెళ్ళాక పిల్లలేమిటి, రాత్రి వాళ్ళ నాన్న ఇంటికి రాగానే వెళ్ళి కాళ్ళకి దండం పెడితే, "ఏమిటిది?" అని అడిగారట. అంటే పితృదేవో భవ అంటే తండ్రే దేవుడు అని చెప్పారు. రోజు దండం పెట్టమన్నారు. అందుకని మీకు పెడుతున్నాము అన్నారు. అలా ఓ 4 రోజులయ్యేసరికి వాళ్ళకి బాధేసి, అయ్యయ్యో! నేను తాగేసి ఇంటికొస్తూ ఉంటే నన్ను దైవం అని నా పిల్లలు గౌరవిస్తున్నారు. దానికి నాకు అర్హత ఉందా అని చెప్పి తాగుడు మానేశారు. ఎంత అద్భుతమైన ఆలోచన చెప్పండిది. అలాగే మదనపల్లిలో శాంతమ్మ గారని ఒక తల్లి 11 గ్రామాల్లో పిల్లల్ని దత్తత తీసుకునేలాగా వాళ్ళ దగ్గర నడుపుతున్నారు. అనకాపల్లిలో వరలక్ష్మి గారని ఒక దివ్యాంగురాలున్నారు. ఆ తల్లి ఎంతో మంది పిల్లలు కాళ్ళ మీద నిలబడేలాగా చేస్తున్నారు ఈ సంధ్యా గురుకులంతో. ఇలాగా తూర్పుగోదావరి జిల్లాలో మొదలైంది కాస్త ఎన్నో జిల్లాలకి వ్యాపిస్తోంది మెల్లిగా. ఇంకొకటి చెప్తా. గోగ్రామం అని ఒకటి కట్టారు. అది 14 ఎకరాల స్థలంలో గోవులకి ఒక గ్రామం. మనకెలా గ్రామాలున్నాయో అలాగనమాట. అందులో విచిత్రం ఏమిటంటే వాటిని తాళ్లతో బంధించరు. ఎందుకంటే సామాన్యంగా తాళ్లతో బంధించి దాన్నొక బందికానాలనంటే దాంట్లో పాలు పితుక్కుంటే గనక ఆ పాలకు కూడా అదే ఎఫెక్ట్ ఉంటుంది పిల్లలు తాగితే. మన చూడండి, ఎవరైనా కట్టేసి ఓ పాట పాడమన్నారనుకోండి, అలాగే ఏడుస్తూనే పాడతాం అంతేనా? వదిలేసి పాడమంటే హాయిగా పాడతాం. అలాగనే వాటిని కూడా స్వేచ్ఛగా వదిలేసే గ్రామంలో అప్పుడు వాటి నుంచి పంచగవ్యాలు అవన్నీ అవసరం మేరకి స్వీకరించారు. రైతులందరికీ గోవుల్నిచ్చి వాటిని పెంచడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. కానీ గోవు కొంతకాలం పోయాక వట్టిపోతే దాన్ని తీసుకువెళ్ళి కబేళాలకి అమ్మేస్తున్నారు. అలా కాకుండా వీళ్ళు గోవుకి చక్కగా ఒక పెన్షన్ స్కీమ్ లాంటిది ఏర్పాటు చేశారు. చాలా అద్భుతమైంది. ఏమిటండి అది? ఏమిటంటే, మీ గోవు ఎంత వట్టిపోయినా గోమూత్రం వస్తుంది, గోమయం వస్తుంది. ఇలాంటివైతే వస్తాయి కదా కనీసం. అవి మాకివ్వండి.
ఇస్తే మేము అవి తీసుకుని వాటికి డబ్బులు ఇస్తాం. అంటే వాళ్ళు చాలా సంతోషించి వాటిని పోషించి చక్కగా నీళ్లు అవన్నీ పెట్టి గ్రాసం పెట్టి గోమూత్రాన్ని, గోమయాన్ని తీసిస్తే వాటిని కొనుక్కుని డబ్బులు ఇస్తుంది. చూడండి సనాతన ధర్మానికి అతి ముఖ్యమైనది తర్వాత తరం పిల్లలు, గోవులు. ఆ రెండిటిని కాపాడడానికి ఎంత అద్భుతమైన పని చేస్తున్నారు. ఇంతకీ మీకు ఇది వినగానే ఆ మొట్టమొదట జరిగిన ఉజ్జయిని సంఘటనకి, సంధ్యా గురుకులాలకి, గోగ్రామానికి ఏమిటండి వీటికి సంబంధం అసలు? అదొక సంఘటన, ఇదో సంఘటన అనిపిస్తుంది కదా! ఈ రెండిటికి మధ్య ఒక వారధి ఉంది. ఒక బ్రిడ్జ్. ఆ వారధినే గౌదర్బార్ అని పిలుస్తారు. అదొక సంస్థ. అలాగే ఒక సారథి కూడా ఉన్నారు. వారే మొట్టమొదటి నేను చెప్పిన స్వామీజీ వారే శ్రీ 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 పరిపూర్ణానంద స్వామి. మనకి కాకినాడ శ్రీపీఠం ఉంది కదా! ఆ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామీజీ. వారి దగ్గర జరిగిన సంఘటన అది. ఇంతకీ అసలు ఉజ్జయినిలో ఏమి జరిగింది అంటే, ఆ దంపతులు ఆలయంలోంచి కళ్ళంతా ఎర్రగా అయిపోయి వచ్చారు కదా స్వామీజీ దగ్గరికి. "ఏమిటి నాయనా అలా బాధపడుతున్నారు, ఏమైంది?" అని అడిగారు. అడిగితే, "ఏమి లేదు స్వామి, ఆలయంలో వచ్చిన పొగని భరించలేక కళ్ళు అలా ఎర్రగా అయిపోయి కన్నీళ్లు కారుస్తున్నాం" అని చెప్పారు. ఆ క్షణం ఆయనకి మనస్సులో అనిపించింది ఏమిటంటే, అయ్యో ఈ అగరబత్తులు, ఈ పొగ ఇవన్నీ వస్తాయి కదా, సాంబ్రాణి అవన్నీ గుళ్ళోను. న్యాయంగా అయితే ఒక అగరబత్తి వెలిగిస్తే ఒక యజ్ఞం చేసినట్టు ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు అగరబత్తుల్లో కెమికల్స్ విపరీతంగా కలుపుతారు. అలాగనే ఏ అగరబత్తికైనా సామాన్యంగా బేస్ మెటీరియల్ ఉంటుంది. అది బొగ్గు పొడి. ఎందుకంటే బొగ్గు పొడి, కిలో బొగ్గు పొడి రూ. 8కి వచ్చేస్తుంది. అదీను కెమికల్స్ కలిపి కొంచెం సెంట్లు అవన్నీ వేసి తయారు చేస్తారు. మనం వాడే అగరబత్తుల్లో దాదాపుగా ఎక్కువగా తయారు చేసేది అలాగనే. వాటిని వెలిగిస్తే పొగ కాక ఏమొస్తుంది? కళ్ళు మంటలు, దగ్గు కాక ఇంకేమొస్తాయి? అది చూడగానే ఆయన మనస్సులో ఒక బీజం పడింది. ఏమిటంటే పూజ గదిలోకి మనం చక్కగా పవిత్రంగా స్నానం చేసి వెళ్తాం. గదిని కూడా చక్కగా శుభ్రం చేసుకుంటాం. కానీ పూజకి వాడే సామగ్రిలో ఎన్ని పవిత్రంగా ఉంటున్నాయి? ఉదాహరణకి అగరబత్తులు వాడతాం. దేవుడి దీపాల్లోకి నూనె వాడతాం. కర్పూరం వాడతాం. ఇందులో ఎన్ని కల్తీ లేకుండా ఉంటున్నాయి చెప్పండి? చాలా కర్పూరాలు వెలిగిస్తే అందులో తెల్ల ముద్ద లాంటిది మిగిలిపోతూ ఉంటుంది చూసారా? అప్పుడాయన పవిత్రమైన పూజా సామగ్రిని చెయ్యాలి. ఎలాంటిది చేయాలంటే అగరబత్తులు వెలిగిస్తే కళ్ళు మంట రాకుండా చెయ్యాలి. ఎలాగా అని ఆలోచించారు. మనం అందరం భగవంతుణ్ణి ఆరోగ్యము, ఆయుష్ ఇమ్మని కోరుకుంటాం. ఆరోగ్యం ఇమ్మని కోరుకుంటూ దురదృష్టవశాత్తు అనారోగ్యాన్ని కలిగించే వస్తువులన్నీ పూజా మందిరంలో వాడుతున్నాం. ఎంత ఘోరమైంది తెలియకుండా అందరం చేస్తున్నాం ఈ తప్పు అంతేనా? ఇంకా ఆయన ఆలోచించటం మొదలుపెట్టారు. ఆరోగ్యవంతమైన, పరిశుద్ధమైన అగరబత్తిని భగవంతుడికి సమర్పించాలంటే ఎలాగా? కానీ దాంట్లో 2 ప్రాబ్లమ్‌లున్నాయి. ఒకటేమిటంటే నేను చెప్పినట్టు బొగ్గు, కెమికల్స్ అవి వాడకపోతే అగరబత్తి ఇలా నిలబడదు. చాలా కష్టం నిలబెట్టటం. రెండోదేమిటంటే అవేమీ వాడకుండా ఏదో ఎక్స్‌ట్రార్డినరీ మెటీరియల్ తీసుకొచ్చి చేశారనుకోండి. ఒక అగరబత్తి ప్యాకెట్ ఒక రూ. 200 ఉందనుకోండి. ఎవరు వెలిగిస్తారు దాన్ని? అలా మార్కెట్‌లో కొన్నున్నాయి గూడా. 15 పుల్లలున్నది, రూ. 250 ఉన్న అగరబత్తులున్నాయి. ఎవరు కొనుక్కోగలరు అలాంటివి? అందుకని ధర కూడా అందుబాటులో ఉండాలి. కానీ ఎక్కడ కెమికల్స్ అవి వాడకూడదు. అగరబత్తి నిలబడాలి. ఎలాగా అని పాపం ఆయన ఎంత రీసెర్చ్ చేశారో స్వామీజీ ఆయన తపన. 2 సంవత్సరాల పాటు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో. అర్ధరాత్రి ఏదైనా ఆలోచన వచ్చిందనుకోండి వెంటనే లేచి ఆ పక్కనే ఉన్న పుస్తకం మీద రాసేవారు. తర్వాత దాన్ని తీసుకొచ్చి ఎక్స్‌పెరిమెంట్ చేసేవారు. ఎన్ని చేసినా సరే అగరబత్తి నిలబడలేదు. ఆఖరికి అమ్మవారి దయ వల్ల స్ఫురించిందది. ఏమిటంటే బొగ్గు వాడొద్దు మనం. దాని బదులు చెట్టు నుంచి వచ్చిన పొడి వాడదాం. పంచగవ్యాలు వాడదాం. 14 మూలికలు వాడదాం. అవి కూడా మహర్షులు చెప్పిన అపురూపమైన మూలికలు. వాటితో పాటు తేనె వాడదాము అని. అవన్నీ కలిపి ఒక పాళ్ళల్లో తయారు చేసేసరికి అప్పుడు సక్సెస్ అయింది. ఆ తరువాత ఏం చేశారు? న్యాచురల్ సెంట్స్ ఉంటాయి కదా! కెమికల్స్ కాకుండా. అంటే ఇప్పుడు తులసి ఉంది. తులసి నుంచి తీసిన న్యాచురల్ సెంట్ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి తులసి అగరబత్తి తయారు చేయడం. అంతేకాని కెమికల్ సెంట్ వాడకండా. అది ఇంక ఎంత అద్భుతంగా పనిచేయడం మొదలుపెట్టిందంటే, చివరికి కెమికల్స్ వాడే వాళ్ళందరూ గూడా వాళ్ళ అగరబత్తుల మీద ఇన్ని మూలికలతో తయారు చేసాము అని ప్రింట్ చేసుకోవడం మొదలుపెట్టారు. అది అందరూ వచ్చి స్వామీజీ దగ్గర చెప్పారట శిష్యులు. చూడండి మనం ప్రారంభించాము. ఇంక అందరూ గూడా పైన ఇవి రాసేయడం మొదలుపెట్టారు హెర్బ్స్ అని. అంటే స్వామీజీ సంతోషించి అది మంచికే జరుగుతోంది. ఎందుకంటే ఇది ఉద్యమంలా సాగాలి. ప్రతి వాళ్ళు వాడినా వాడకపోయినా కనీసం హెర్బ్స్ అని రాయడం మొదలుపెడితే మనస్సులో ఆలోచనొస్తుంది. అప్పుడు మెల్లిగా మారతారు. మంచిదే కదా! సనాతన ధర్మానికి ఉపయోగిస్తుంది అన్నారు.
అలాగనే తిరుమల గర్భాలయం దగ్గర కూర్చొని దర్శనం చేసుకుంటున్నప్పుడు ఆ దీపాలు కళ్ళకెంత హాయినిస్తున్నాయో చూసి, అలా హాయినిచ్చే దీపపు నూనె తయారు చేయడానికి కూడా ఎంతో శ్రమించి చివరికి ఒక నూనె తయారు చేశారు. ఇవన్నీ కూడా గౌదర్బార్ అనే సంస్థ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నారిప్పుడు. నాకు ఈ మధ్యే ఈ ప్రొడక్ట్స్ అంది నేను కూడా ప్రయత్నించాను. ఎందుకంటే గతంలో అగరబత్తుల విషయంలో నేను కూడా చాలా ఇబ్బంది పడ్డా. అగరబత్తులు వెలిగిస్తే కళ్ళు మండిపోయేవి. ఎన్ని రకాల బ్రాండ్స్ ట్రై చేసి చివరికి మనలాంటి బండకళ్ళే మండుతూ ఉంటే కుసుమకోమలమైన తల్లి అమ్మవారు ఆవిడ కళ్ళు మండవా అని చెప్పి అగరబత్తి శాస్త్రానికి వెలిగించి తీసుకెళ్ళి బొత్తలు పెట్టేవాడిని నేను. ఎన్ని రకాల అగరబత్తులు ట్రై చేసినా అలాగే ఉండేవి. లేపోతే స్తోత్రాలు, వేదం చదువుతూ ఉంటే దగ్గొచ్చేది. ఈ గౌదర్బార్ వాడడం మొదలుపెట్టాక విచిత్రంగా ముక్కుకి, కళ్ళకి రెండిటికి కూడా చాలా హాయిగా ఉంది. అలాగనే ఆ ఆయిల్ గూడా తీసుకొచ్చి నేను త్రాటక అని ఒక ప్రక్రియ చేస్తూ ఉంటా యోగాలో కళ్ళకి సంబంధించింది. అప్పుడు వెలిగిస్తే కనుక దీపాన్ని చూస్తూ చేస్తాం ఆ ప్రక్రియ. హాయిగా ఉంటుంది కళ్ళకి పూజ చేసుకునేటప్పుడు, ధ్యానం చేసుకునేటప్పుడు. అప్పుడు నాకు క్యూరియాసిటీ కలిగింది. ఏమిటంటే అసలు ఎలా తయారు చేస్తున్నారో చాలా చక్కగా ఉంది. ఈ పూజా మందిరంలో ఏ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నామో దాన్ని ఖచ్చితంగా వీళ్ళు అడ్రెస్ చేయగలిగారు. ఎలా చేశారు అని నాకు ఆతృత పెరిగింది. ఈ మధ్యే నేను, సుశీల కలిసి హైదరాబాద్‌లో ఒక షూటింగ్‌కి వెళ్ళాం. ఆ వెళ్ళినప్పుడు చైతన్య గారని ఒక ఆయనొచ్చి ఫ్యాక్టరీకి తీసుకువెళ్లారు. గౌదర్బార్ ఫ్యాక్టరీకి మమ్మల్ని. తీసుకువెళ్తే అక్కడ ఫ్యాక్టరీ అంతా తిరిగి చూసాము. చూస్తే ఎన్నో అద్భుతమైన విషయాలు తెలిసాయి అసలు. అదంతా చెప్పాలి అంటే నేను ఒక 2 గంటలు వీడియో చేయాలి. కానీ నాకు బాగా అమితంగా నచ్చినవి 5 విషయాలు చెప్తా మీకు. మొట్టమొదటిది మీకసలు ఒక అనుమానం వస్తుంది. సరేనండి గోదర్బార్ బావుంది, సంధ్యా గురుకులం బావుంది. వీటిలి రెండిటికి కనెక్షన్ ఏమిటి అని. ఇప్పుడు ఆ సంధ్యా గురుకులాలు నడపాలన్నా, గోగ్రామాలు నడపాలన్నా దానికి ఫండింగ్ కావాలా? సామాన్యంగా స్వామీజీలకి ఫండింగ్ ఎక్కడి నుంచొస్తుంది? ఒకటేమిటంటే ఎవరైనా డొనేషన్స్ ఇస్తే. రెండవది స్వామీజీలందరూ గూడా పాద పూజ కానీ, ఏదో ఒక పూజ పెట్టి, తద్వారా ఆదాయం తీసుకుని ఏదో టికెట్ ఏదో ఒకటి పెట్టి, దాన్ని ఖచ్చితంగా మంచి వాటిలకే ఉపయోగిస్తారు. కానీ అదొక మార్గం. మీరు చూస్తే పరిపూర్ణానంద స్వామి ఎక్కడ పాద పూజలు చేయనివ్వరు. అది మీరు గమనించి చూడండి. మరి ఎలా వస్తోంది ఫండింగ్ అంటే, ఈ గౌదర్బార్ నుంచి ఏవైతే వస్తున్నాయో వాటిల్ని తీసుకువెళ్ళి సంధ్యా గురుకులానికి, ఆ గోగ్రామానికి ఖర్చు పెడుతున్నారు. ఎంత అద్భుతమైన ఆలోచనది. ఇప్పుడు అర్థమైంది గదా! ఆ ఉజ్జయిని సంఘటనకి, ఈ సంధ్యా గురుకులానికి సంబంధం ఎలా వచ్చింది అది గౌదర్బార్ ద్వారా వచ్చింది. అలాగే అక్కడ మాకు నచ్చిన రెండో విషయం ఏమిటంటే, అక్కడ ఫ్యాక్టరీలో దాదాపు 250 మంది మహిళలు పనిచేస్తున్నారు. మహిళలకి పెద్ద పీట వేయండి అని స్వామీజీ సంకల్పంట. దాంతో ఎక్కువ మంది మహిళలను తీసుకొచ్చి వాళ్ళ చేత చేయిస్తున్నారు. చూస్తే చాలా సంతోషం కలిగిందది. మూడవది నన్నక్కడ ఆకట్టుకున్నది ఏమిటంటే, వాళ్ళకక్కడ ఒక ల్యాబ్ ఉంది. అంటే మాకు సాఫ్ట్‌వేర్‌లో క్యూఏ ల్యాబ్ ఉంటుంది కదా! అలాగా. ల్యాబ్ ఏమిటి అగరబత్తుల దగ్గరను, దీపపు నూనె దగ్గర అంటే, ప్రతి ఐటెమ్ అక్కడ తయారు చేసింది ల్యాబ్‌లో టెస్ట్ చేశాకనే శాంపుల్ బయటికి వెళ్తుంట. స్వామీజీ చెప్పారట. ఎక్కడ చూసినా ప్రపంచంలో కల్తీ పెరిగిపోయింది. కానీ పూజా సామగ్రిలో కల్తీ చేస్తే మాత్రం మీరు జనానికి కాదు, భగవంతుడికి సమాధానం చెప్పాలి. పొరపాటున కూడా కల్తీ చేయకండి అని చెప్పారు. దానికోసం ల్యాబ్ సెటప్ చేసి మీరు అగరబత్తుల దగ్గర ఎక్కడ సామాన్యంగా ఇలాంటి ల్యాబ్ టెస్టింగ్ అనేది చాలా అరుదు. అది టెస్ట్ చేయించి శాంపుల్స్ అప్పుడు మాత్రమే బయటికి పంపిస్తారు. చాలా సంతోషం వేసింది నాకు అది చూసి. ఇంకా నాలుగోది అద్భుతమైనది ఏమిటంటే ఈ ఫ్యాక్టరీలోనే ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళాను చూసుకుంటూ. వెళితే అక్కడ ఒక పెద్ద పూజా మందిరం ఉండి, అందులో ఒక శ్రీచక్రం ఉండి, అక్కడ శ్రీచక్రార్చన జరుగుతోంది. పండితులొచ్చి చక్కగా వేద పండితులు చేస్తున్నారు. అలాగనే చండీ హోమాలు చేస్తూ ఉంటారట. ప్రతి నెల సంకష్టహర చతుర్థి, మహాలక్ష్మి హోమం అవన్నీ జరుగుతాయట. ఇదేమిటి ఇవన్నీ పెట్టారు ఫ్యాక్టరీలోను అని అడిగా. అడిగితే స్వామీజీ చెప్తారండి ఇది ఫ్యాక్టరీ కాదు దేవాలయం అని. అందుకే ఇక్కడ అవన్నీ చేస్తూ వాటిలతో పాటు ప్రొడ్యూస్ చేస్తాం. అంతేగాని మామూలు ఫ్యాక్టరీలో చూడం మేము దేవాలయంలో చూస్తాము అన్నారు. అని వాళ్ళు ఒక అద్భుతమైన సంఘటన చెప్పారు. ఏమిటంటే కోవిడ్ సమయంలో వీళ్ళ దగ్గర యజ్ఞధార అని ఒక ప్రోడక్ట్ ఉంది. అది ఇలాగ కోన్ లాగా ఉంటుంది. అగరబత్తి కోన్ లాగా అనమాట. అది వెలిగిస్తే కనుక అసలు అద్భుతమైన క్లెన్జింగ్ చేస్తుంది వాతావరణంలో. అది జనానికి అర్థమైంది. అది చాలా బావుంది అని. ఎందుకంటే మామూలు సాంబ్రాణిలో గూడా మళ్ళీ కెమికల్స్ ఉంటాయి. ఇది అలా కాకుండా శుద్ధంగా ఉందని అర్థమయ్యి, కోవిడ్ సమయంలో విపరీతమైన డిమాండ్ ఒచ్చేసింది. దాంతో డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వచ్చి మాకు కావాలి, కావాలి అని అడగడం మొదలుపెట్టారు. ఎలా చేస్తారు? కోవిడ్ సమయంలో ఫ్యాక్టరీలన్నీ మూతపడిపోతాయి కదా! సామాన్యంగా ప్రభుత్వం ఆహారానికి, మందులకి వాటిలకి మాత్రమే
ఓపెన్ చేసి పర్మిషన్ ఇస్తుంది. వీళ్ళు ఎలాగో వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటే రోజుకి 4 గంటలే ఇస్తాము అని చెప్పారట. అందుకని ఆ 4 గంటల్లో అంత ప్రొడ్యూస్ చేయడానికి 600 మంది మ్యాన్ పవర్‌ని తీసుకొచ్చి చేయించారు. చేస్తే విచిత్రం అప్పుడు ఎంతలా వ్యాపించిందో కోవిడ్ మనందరికీ తెలుసు కదా! కానీ విచిత్రమైన సంఘటన ఏమిటంటే 600 మంది కలిసి పనిచేసినా సరే, అందులో ఒక్కళ్ళకి కూడా కోవిడ్ రాలే. ఎలా రాలేదు అంటే అక్కడ ఎంప్లాయీస్ చెప్తారు. "ఇది మా దేవాలయం అండి. ఇక్కడ అమ్మవారు ఉన్నారు శ్రీచక్రం ఎందుకొస్తుంది" అని. నిజంగానే రాలేదు. చాలా సంతోషమేసింది. ఇంకా ఆఖరిది నాకు సంతోషం కలిగింది ఏమిటి అంటే, సామాన్యంగా దీపంలో వాడే నూనె చూడండి దాని పైన రాస్తారు. పొరపాటున కూడా దీని రుచి చూడకండి అని. ఇది దీపానికి సంబంధించిందే అని. అంటే అది మనం లోపలికి తీసుకుంటే ప్రమాదం. మనం అలాంటి ప్రమాదకరమైందే భగవంతుడికి పెడుతున్నాం. ఇక్కడ దీపం ఆయిల్ మీద కూడా అలాగే రాసుంటుంది. ఇది కేవలం పూజకి మాత్రమే వాడండి అని. కానీ విచిత్రం ఏమిటంటేట, స్వామీజీ దాన్ని ఆయన వంటకి నూనె కుండ కూడా వాడిస్తారట. అంటే ఇప్పుడు నేను స్వామీజీ సంగతి చెప్పా అని రేపొద్దున మీరు వెళ్ళి వాడకండి. అది అలాంటి మహనీయులకి చెల్లు. మనం చేయకూడదు అలాంటి పనులు. మనం సీసా మీద ఏముందో అదే పాటించాలి. కానీ ఎందుకు చేస్తున్నారు ఆయన ఇది అని అడిగాను నేను ఆతృతతో. అంటే అందులో కల్తీ అనే మాట రాకూడదు. పొరపాటున ఎవరైనా కల్తీ చేస్తే అది మొట్టమొదట స్వామీజీ ఆరోగ్యం దెబ్బతింటుంది అని వాళ్ళకి తెలియాలి. అందుకని అక్కడి నుంచి ర్యాండమ్‌గా ఏదో ఒక డబ్బా తీసుకొని నూనె డబ్బా దాన్ని ఆయన వంటలకి వాడతారట. ఎంత త్యాగం ఉండాలి, ఎంత పూనిక ఉండాలి అలా చేయాలంటే. మనం చేయగలమా అలాంటిది? నాకు చాలా కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి ఆ సంఘటన చూసి. అప్పుడు ఆ ఫ్యాక్టరీ అంతా తిరిగాక నేను, నా భార్య 3 నిర్ణయాలు తీసుకున్నాం. అవి చెప్పడానికి వీడియో చేస్తున్నా. మొట్టమొదటి నిర్ణయం ఏమిటంటే, ఇప్పుడు గోసేవ చెయ్యాలి అని ఏ సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళకైనా అనిపిస్తుంది. అంతేనా? మన ఛానెల్‌లో పెట్టే ప్రతి డెమో పూజలో ఏం చెప్తాం? అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం, గో సంరక్షణార్థం. శ్రీవాణి ప్రతి పూజలోనూ చెప్తుందా ఇది? కానీ అది పూజలో సంకల్పంలో చెప్పడం మంచిదే. మనం ఎలా గోసేవ చేయగలం? పొద్దున్న లేస్తే 16 గంటలో, 18 గంటల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలతోనే సరిపోతాయి మన జీవితాలు. అంతేనా? ఎలా చేస్తాం? మాకనిపించింది ప్రతి నెల రూ. 50తో కూడా గోసేవ చేయొచ్చు ఈ గోదర్బా ద్వారా అని. ఎలాగా అంటే, ప్రతి నెల మన ఇంట్లో అగరబత్తి, దీపపు నూనె, అలాగే కర్పూరము, చందనము, పసుపు, కుంకుమ ఇవన్నీ కొనకుండా ఏ నెల ఉండదు. అంతేనా? వీళ్ళ గోదర్బార్‌లో ఇవేవి ఇంత కూడా కల్తీ లేకుండా 100% న్యాచురల్‌గా దొరుకుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు వీళ్ళకి 24,000 ఔట్‌లెట్స్ ఉన్నాయట. అంటే దాదాపు అన్ని పెద్ద షాపుల్లో దొరుకుతాయి. అలాగా బెంగుళూరులోను అక్కడ ఉన్న వాళ్ళకైతే కనుక వీళ్ళకొక మంచి వెబ్‌సైట్ ఉంది. అందులో రూ. 500 కన్నా ఎక్కువ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ చేస్తారు. దాంతో మేమిద్దరం మొట్టమొదట నిర్ణయించుకున్నది ఏమిటంటే, ఇక నుంచి ప్రతి నెల పూజా సామగ్రిని ఈ వెబ్‌సైట్‌లోంచి తీసుకుంటాం. దానివల్ల భగవంతుడికి మంచి వాటిలతో నివేదన చేసాము అన్న తృప్తి కలుగుతుంది. నెక్స్ట్ ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది. కళ్ళు, ముక్కు, గొంతు ఇలాంటివి. ఇదొక నిర్ణయం తీసుకున్నాం. రెండవదేమిటి అంటే, చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు. రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఏదైనా చెప్పండి. సనాతన ధర్మానికి సరిపోయేది అని. ఎందుకంటే ఈ మధ్య సామాన్యంగా పుట్టినరోజులకి వాటిలన్నిటికీ రిటర్న్ గిఫ్ట్ అని ఒకటి మొదలైంది. చివరికి వరలక్ష్మి వ్రతం పేరంటాలకు కూడా మొదలైంది ఇది. కొంతమంది మొక్కలు, తులసి మొక్కలు అలాంటివి ఇస్తున్నారు. అది మంచిది, సంతోషం. ఏవో ఒక వస్తువులు ఇచ్చే బదులు. కానీ ఆ మొక్కల్ని పెంచడం కష్టం. అవి ఇంటికొచ్చి పెరుగుతాయా అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. మేము అనుకున్నాం ఎవరడిగినా ఈసారి నుంచి ఏం సజెస్ట్ చేద్దామంటే చక్కగా గోదర్బార్ ప్రొడక్ట్స్ ఇమ్మని. ఇందులో దాదాపు రూ. 50 నుంచి మొదలుపెట్టి అన్ని డినామినేషన్స్‌లో ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రతి వాళ్ళకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ అగరబత్తి ప్యాకెట్ ఇచ్చి ఇది మీరు వెలిగించి చూడండి అన్నారనుకోండి. వాళ్ళు ఒక్కసారి వెలిగిస్తే ఎడిక్ట్ అయిపోతారు. ఆ సువాసన అంత న్యాచురల్‌గా ఉంది. అది నేను అనుభవించి చెప్తున్నాను మీకు. అందుకని అలా చేస్తే అన్ని ఇళ్లల్లోనూ గోసేవ చేసినట్టు అవుతుంది. ఒకసారి వాడిన వాళ్ళు, వాళ్ళు కొంటారు కదా! ఇంకా మూడో నిర్ణయం ఏమిటంటే సుశీల తీసుకుంది. ఎలాగైనా ఈ గోదర్బార్ ప్రొడక్ట్స్ 10 మందికి చేరాలి. తద్వారా గోసేవ జరగాలి. ఆ సంధ్యా గురుకులాలు నడవాలి. అలాగనే ప్రతి పూజా మందిరంలో స్వచ్ఛమైన పదార్థాలు మాత్రమే భగవంతుడికి నివేదన జరగాలి అని. అందుకని తన ఛానెల్‌లో ఒక విచిత్రమైన ప్రోగ్రామ్ ఆలోచించింది. అది మన కుటుంబ సభ్యుల్లో ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళకైతే అపరిమితంగా నచ్చొస్తుంది అసలు ఆ ప్రోగ్రామ్. అదేమిటో నేను చెప్పను. ఎందుకంటే తను ఆలోచించుకుంది కాబట్టి తన ఛానెల్‌లోనే చెప్పుకోనివ్వండి. ఒకవేళ మీరెవరైనా ఈ సంస్థకి డొనేట్ చేయదలుచుకున్నా, లేకపోతే ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశారనుకోండి మనం పొందవచ్చు. తద్వారా ఆ సంస్థ పొందుతుంది. అలా చేయదలుచుకున్న వాళ్ళ వెబ్‌సైటు
వాళ్ళ బ్యాంక్ అకౌంట్, వాళ్ళ ఫోన్ నెంబర్, ఆ డీటెయిల్స్ అన్నీ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను చూడండి. అలాగనే ఆ చిన్న సంఘటన నుంచి సనాతన ధర్మానికి ఇంత సేవ చేస్తున్న స్వామీజీ వారి పాదపద్మాలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ శ్రీమాత్రే నమః.